హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. సౌండ్ స్టోరీ ఆఫ్ ద స్పిరిట్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ రకంగా ప్రభాస్ గారి బర్త్డేకి సర్ప్రైజ్ ఉంటుందని. అండ్ ఈ గ్లిమ్స్లో కూడా ఆ క్యారెక్టర్స్ కానీ వాళ్ళు మాట్లాడుకునే విధానం కానీ ప్రాపర్ వంగా స్టైల్లో ఉంది. లైక్ యానిమల్, ఆల్ఫా మేల్, అలాగే స్పిరిట్ కూడా ఆల్ఫా మేల్ కేటగిరీలోనే ఉండిపోతుందని నాకు అనిపిస్తుంది. స్పిరిట్లో ప్రభాస్ గారి వాయిస్ కూడా చాలా బాగుంది, ప్రభాస్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది అనిపిస్తుంది. ప్రాపర్ వంగా స్టైల్ ఫిలిం మనం చూడబోతున్నాం. ఇప్పటిదాకా మనం వంగా స్టైల్లో వచ్చిన యానిమల్ కానీ లేదా అర్జున్ రెడ్డి కానీ ఇవన్నీ చూస్తే ఒక ప్రాపర్ సినిమాటిక్ స్టైల్లో కనపడతాయి. అయితే ఇప్పటిదాకా మనం కాప్ స్టోరీ అనుకున్న కాప్ స్టోరీ అని చాలా హైలైట్ చేస్తాం. అప్పుడే ప్రకాష్ రాజ్ గారి వాయిస్ వస్తుంది. వాడు గురించి నేను చాలా విన్నాను. వాడు డ్యూటీలో ఉన్నా లేకపోయినా వాడి బిహేవియర్ ఎప్పుడు చాలా ఒకేలా ఉంటుందని. ఆ ఒక్క డైలాగ్ తోటి వంగా థింగ్స్ అన్ని ఎస్టాబ్లిష్ అయినాయి. నాకైతే చాలా రిఫ్రెషింగ్ అనిపించింది స్టోరీ టీజర్ అన్నది. అయితే ఇందులో ప్రభాస్ గారి క్యారెక్టర్ ఇప్పుడు దాకా మనం పోలీస్ అనుకుంటున్నప్పుడు అసలు పోలీస్గా ఉండి ప్రభాస్ గారు ఐపీఎస్ ఆఫీసర్ని తీసుకెళ్ళి జైల్లో ఎందుకు వేయాల్సి వచ్చింది? జైల్లో వేసిన తర్వాత ప్రభాస్ గారు ఒక్కసారిగా అతను ఉన్న డ్రెస్ పీకేసి మెడికల్ డ్రెస్లకు పంపండి, లేదా మీ డ్రెస్ తీసేసి ఖైదీ బట్టలు వేస్తానంటే వంగా స్టైల్ హీరో ఎలా రియాక్ట్ అవుతాడంది మనం సినిమా వచ్చిన తర్వాత చూడాలి. అసలు ఈ సీన్ ఎంతవరకు ఉంటుందో సినిమాలో తెలియదు, కానీ ఉన్నంత వరకు మాత్రం చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది అంది నా అభిప్రాయం. అయితే ప్రభాస్ గారి వాయిస్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ మూవీలో. అది మాత్రం మనం చాలా క్లియర్గా చెప్పుకోవాలి. ప్రభాస్ గారి వాయిస్ మాత్రం ఎంత బాగుందంటే నిజంగా ఫ్యాంటాస్టిక్గా ఉంది. అయితే ఇందులో ప్రభాస్ గారికి చైల్డ్హుడ్ స్టోరీ కూడా యాడ్ చేసి ఉంటారేమో అని నా అభిప్రాయం. ఇందులో ఐ హ్యావ్ వన్ బ్యాడ్ హ్యాబిట్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అని చెప్పారు కదా, అలాగే తృప్తి దిండ్రి గారి క్యారెక్టర్ అలా ఉంటుంది, అలా ఉండబోతుంది. ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ అంతవరకు ఉండబోతుంది. మిగిలిన ఇందులో ఎస్టాబ్లిష్ చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా ఎంతవరకు పర్ఫామ్ చేయబోతున్నాయి, ప్రకాష్ రాజ్ గారికి ఈయనకి మధ్య ఉండే క్లాష్ ఎంతవరకు ఉండబోతుంది, అట్లీస్ట్ ఇప్పుడు వీళ్ళు చూపించిన ఈ సీన్ వరకు ఎంత క్లాష్ అవ్వబోతున్నారు అన్నది మనం మూవీలో చూడాలి. కానీ ఒక ప్రాపర్ స్టైల్ వంగా ఫిలిం మాత్రం మనం చూడబోతున్నాం, నో డౌట్. కానీ ప్రభాస్ గారు మాత్రం పక్కా వంగా జోన్లో వెళ్ళబోతున్నారు అన్నది ఈ టీజర్ చూస్తే అర్థమైంది. ఆ జైల్ సీక్వెన్స్ అంది చాలా హైలైట్గా ఉండబోతుందేమో అన్నది నా అభిప్రాయం. ప్రభాస్ గారు కాకుండా వంగా స్టైల్ హీరో ఎలా రియాక్ట్ అవుతాడన్నది మనం చూడాలి ఈ సినిమా వచ్చిన తర్వాత. చూద్దాం అసలు ఈ సినిమాలో వంగా గారు ఏం మ్యాజిక్ చేయబోతున్నారు. సందీప్ రెడ్డి వంగా గారు ఫిలిమ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఆల్ఫా మెయిల్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. ఆయన అన్నీ కూడా క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్ కాబట్టి అర్జున్ రెడ్డిలో వాళ్ళ బామ్మగారు చెప్తారు అర్జున్ స్టోరీ, అలాగే యానిమల్లో కూడా చైల్డ్హుడ్ నుంచి చూపిస్తారు. మరి ఇందులో కూడా ప్రభాస్ గారు రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పి వన్ బ్యాడ్ హ్యాబిట్ అని చెప్తారు. అసలు ఆ వన్ బ్యాడ్ హ్యాబిట్ ఏంటి, ఆ బ్యాడ్ హ్యాబిట్ వెనకాల ఏముంది? అర్జున్ రెడ్డి టైటిల్ ఎప్పుడు పడుతుంది? అతను డీప్ లో ప్లేస్లో ఉన్నప్పుడు. స్పిరిట్ టైటిల్ కూడా అలాగే పోలీసు వాళ్ళు న్యూడ్గా నిలబెట్టినప్పుడు పడుతుందా? మేబీ కేసు పడితే మాత్రం థియేటర్లో చొక్కాలు చిరిగిపోతాయి. చూద్దాం అసలు వంగా గారు ఏం చేయబోతున్నారు థియేటర్లో. వీఆర్ వెయిటింగ్. ఏమవుతుంది? ప్రభాస్ ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ అని చెప్పి కరెక్ట్గా వాళ్ళందరినీ నిలబెట్టినప్పుడు ఏ ఫిలిం బై సందీప్ రెడ్డి వంగా అని పడి తర్వాత స్పిరిట్ అని పడుతుందా? మేబీ గెస్ పడితే మాత్రం థియేటర్ మొత్తం దద్దరిల్లిపోద్ది. కంప్లీట్గా ఇది ఒక న్యూ ఏజ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా. ఇప్పుడు దాకా ఎవ్వరు ప్రభాస్ గారిని చూడని విధానంలో సందీప్ రెడ్డి గారు చూపిస్తాను ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ మాటని నిజం చేసేలాగే ఉన్నారు. ఎందుకంటే స్టోరీ టీజర్ అన్నదే ఇంత మాటలతోనే ఎంత హైప్ ఎక్కిందంటే నో మోర్ విజువల్స్. ఆ విజువల్ వింటున్నప్పుడు నాకైతే ఆ మాటలు వింటున్నప్పుడు నాకైతే విజువల్సే కనపడ్డాయి. నాకేమీ అసలుకి ఇది అసలు ఏంటిదా, ఏం జరుగుతుందన్న విజువలే మన మైండ్లో రన్ అయింది అది ఎంతసేపు. ఇప్పుడు దాకా వచ్చిన సినిమాలన్నీ కూడా ఆల్ఫా మేల్ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్ కాబట్టి ఈ సినిమా కూడా ఖచ్చితంగా క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ ఉంటుంది. అసలు ఈ సీక్వెన్స్ అలా ఉండబోతుంది. చాలామంది స్పిరిట్కి 2 స్టార్లు పెట్టారు, ఐపీఎస్ అంటున్నారు కదా అని అంటున్నారు. ఇట్స్ ఓకే మ్యాన్, స్పిరిట్ టైటిల్స్ ఫిల్ చేయడానికి పెట్టుంటారు అంతే, అంత మించి ఉంటుంది. లేకపోతే దానికి కూడా ఏమైనా లాజిక్ ఉందంటారా? చూద్దాం సినిమా వచ్చిన తర్వాత. కానీ మనకు తెలియదు కదా ఎందుకు పెట్టారు, ఏం పెట్టారు.
అసలు ఏం మ్యాజిక్ చేయబోతున్నారు అన్నది సినిమా వచ్చే వరకు ఎవరు గెస్ చేయలేని విషయం. స్పిరిట్ స్టోరీ టీజర్ మాత్రం ఫెంటాస్టిక్ మార్వలస్గా ఉంది. ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరికీ పండగ అని చెప్పుకోవచ్చు. అసలు ఈ రేంజ్లో ఉంటుంది ఫస్ట్ అనౌన్స్మెంట్ అన్నది స్పిరిట్ నుంచి ఎవ్వరు ఊహించలేదు. చాలామంది ఏంటంటే ఒక పోస్టర్ కోసం ఎదురు చూసారు తప్ప ఈ రేంజ్ హై ఫీల్ కిక్ కోసం ఎవరు ఎదురు చూడలేదు. అర్జున్ రెడ్డి సినిమా టైంలో ఆయన చెప్తారు ఈ సినిమా ఎలా ఉండిపోతుందంటే మార్కెట్లో కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, కొడితే కొన్ని రోజుల వరకు మనకి అవి గుర్తుండిపోతాయి. అలాగే ఈ సినిమా కూడా ఉండబోతుందేమో అని నాకు అనిపిస్తుంది. వివేక్ ఓబెరాయ్ గారి క్యారెక్టర్ కూడా ఎలా ఉంటుందో చూడాలి. ఆయన ఖచ్చితంగా విలన్స్లో ఒకరని మనకు అనిపిస్తుంది. దాంట్లోగానే ఏమైపోయారు, మాయమైపోయారంటారా? అసలు ఏ ప్రస్తావన లేదు. అలాగే తృప్తి దింపే గారు కానీ ఈ చూడొచ్చు ఎలా ఉంటుందని. కాంచనా గారు కూడా అర్జున్ రెడ్డి గారు బామ్మగారు క్యారెక్టర్ చేశారు. ఆవిడ తెలియదు మరి గెస్ ఎవరు వస్తారన్నది మనకు తెలియదు. ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ మాత్రం చాలా ఫ్రెష్ అండ్ కూల్, కామ్ అండ్ అగ్రెసివ్ మూడ్లో ఉండబోతుందని నాకు టీజర్ చూసిన నా ఫీలింగ్. నేనైతే చాలా హైలో ఉన్నాను. ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటే ఏమంటారు? మీకు ఎలా అనిపించిన టీజర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి స్టే ట్యూన్డ్గా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.